అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. ఢిల్లీలో ఉగ్రవాదులు భారీ ఉగ్రకుట్రకు యత్నించారు, కానీ అదృష్టవశాత్తు ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఇటీవల ఢిల్లీలో జరిగిన కాక్రోచ్ జనతా పార్టీ జంతర్ మంతర్ నిరసనలో దాడులు చేసేందుకు ఉగ్రవాదులు ప్రయత్నించారు. మొత్తం 9 మంది ఉగ్రవాదులు దాడులు చేసేందుకు ప్లాన్ చేయగా వారిలో 4 మైనర్లు కూడా ఉన్నారు. వారి నుంచి 3 తుపాకులు, 4 పెట్రోల్ బాంబులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఉగ్రవాద సంస్థ ఐఎస్ఐ ఆదేశాల ప్రకారం ఆ 9 మంది ఉగ్రవాదులు పనిచేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. జంతర్ మంతర్ వద్ద నిరసనలో పాల్గొని దాడులు చేయాలని ప్లాన్ చేయగా విఫలమైనట్లు తెలుస్తోంది. ఢిల్లీలో ఉగ్రవాదులు భారీ ఉగ్రకుట్రను యత్నించారు, కానీ అదృష్టవశాత్తు ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఇటీవల ఢిల్లీలో జరిగిన కాక్రోచ్ జనతా పార్టీ జంతర్ మంతర్ నిరసనల్లో దాడులు చేసేందుకు ఉగ్రవాదులు ప్రయత్నించారు. మొత్తం 9 మంది ఉగ్రవాదులు దాడి చేసేందుకు ప్లాన్ చేయగా వారిలో 4 మైనర్లు కూడా ఉన్నారు. వారి నుంచి 3 తుపాకులు, 4 పెట్రోల్ బాంబులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఉగ్రవాద సంస్థ ఐఎస్ఐ ఆదేశాల ప్రకారం ఆ 9 మంది ఉగ్రవాదులు పనిచేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. జంతర్ మంతర్ వద్ద నిరసనలో పాల్గొన్న దాడులు చేయాలని ప్లాన్ చేయగా విఫలమైనట్లు తెలుస్తోంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వర్, స్పందన భారీ ఉగ్రదాడి విద్యార్థుల కోణంలో, విద్యార్థుల తరపున విద్యార్థుల కోసం పోరాడుతున్న ఓ ధర్నా కార్యక్రమాన్ని వేదికగా చేసుకుని కూడా ఉగ్రవాదులు భారీ ఉగ్రదాడికి ప్రయత్నించిన నేపథ్యంలో దాన్ని బట్టబయలు చేసి విభగ్నం చేశారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా భారీ ఉగ్ర కోణాన్ని పోలీసులు భగ్నం చేసినట్లు కూడా తెలుస్తా ఉంది. ముఖ్యంగా ఏదైతే ఢిల్లీలో గత కొద్ది రోజుల క్రితం జంతర్ మంతర్ వద్ద భారీ స్థాయిలో విద్యార్థులు రావటం, పార్లమెంట్ ని ముట్టడించాలని చూడటం, పార్లమెంట్ లోకి ప్రవేశించాలని చూడటం, ఈలోపు ఆ పోలీసులకి విద్యార్థులకు మధ్య తోపులాట జరగటం, పెద్ద ఎత్తున దాడి జరగటం, లాఠీ చార్జ్ జరగటం, విద్యార్థులు కూడా ఆ పోలీసుల్ని కొట్టడం, ఈ వివిధ కోణాల నేపథ్యంలో ఈ యొక్క దాడి విద్యార్థులు వేల సంఖ్యలో వచ్చిన దాన్ని కేంద్ర ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది, ఢిల్లీ ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. పోలీసులు ఈ యొక్క విద్యార్థుల దాడిలో ఉగ్రవాదులు చర్యలు, అలాగే క్రిమినల్ కేసులు ఉన్న వాళ్ళు ఎక్కువ పాల్గొని వాళ్ళు గొడవను పెద్ద చేశారన్న సమాచారాన్ని అందుకున్న పోలీసులు పూర్తి స్థాయిలో దృష్టి సాధించారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ సిజేపీ చేపట్టిన నిరసన కార్యక్రమంలో ఉగ్రవాదులు ఓ భారీ ప్రయోగాన్ని, అంటే ఒక భారీ దాడి చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ యొక్క దాడినైతే భద్రతా దళాలు విచ్ఛిన్నం చేసి భగ్నం చేసినట్లు కూడా ఆ భద్రతా దళాలు గుర్తించి తెలిపిన పరిస్థితి, వారిని అదుపులోకి తీసుకున్న మీద కేసు కూడా నమోదు చేసిన పరిస్థితి ఉంది. పశ్చిమ బంగాల్ ఎస్టీఎఫ్ జైషే మహమ్మద్, పాకిస్తాన్ కి చెందిన ఐఎస్ఐతో సంబంధాలు ఉన్న మొహమ్మద్ అమీమ్ మెండల్ అనే ఉగ్రవాదిని అరెస్ట్ చేశారు. ఈ అరెస్ట్ చేసిన నేపథ్యంలోనే ఈ నిరసన వేదికను అడ్డు పెట్టుకొని భారీ విధ్వంసానికి కుట్ర పడినట్లు కూడా ఆ యొక్క విచారణలో ఏదైతే జైషే మహమ్మద్ గానీ ఐఎస్ఐతో సంబంధాలు ఉన్న మహమ్మద్ అమీమ్ పోలీసులకి పూర్తి కథ చెప్పినట్లు మొత్తం చెప్పడంతో ఒక్కసారిగా అవాక్కైపోవటం, భారతదేశం వంతైపోయింది, అధికారులు వంతైపోయింది, ప్రభుత్వాన్ని వంకైపోయింది. ఒక్కసారిగా ఆ గజ వణికే లాంటి యొక్క వార్తను విన్న పోలీసులు నివ్వెరపోయారు. ఐఎస్ఐతో, జైషే మహమ్మద్తో సంబంధాలు పెట్టుకొని భారీ దాడికి ప్రయత్నించి పట్టుబట్ట ఈ యొక్క హమీమ్ మెండల్ అనే ఉగ్రవాదిని అరెస్ట్ చేస్తూ పూర్తి వివరాలు బయటకు వచ్చిన పరిస్థితి అయితే ఉంది. అయితే వేదిక ఢిల్లీలోని జంతర్ మంతర్
ఢిల్లీలోని జంతర్ మంతర్ వేదిక చేసుకొని నిరసన కాక్రోచ్ జనతా పార్టీ నిరసన అడ్డు పెట్టుకొని భారీ ఉగ్ర కుట్ర అయితే మొహమ్మద్ అమీన్ మెండల్ అర్నీత సర్కార్లను ఒక ప్రత్యేక బలగాలు అయితే అరెస్ట్ చేశాయి. నిరసనలో నిరసన ముద్రలో ఢిల్లీలోని అశాంతి సృష్టించటం, గొడవలు చేయటం, మారణహోమం సృష్టించటం, కీలక రాజకీయ నాయకులను టార్గెట్ చేసి బాంబులు వేయటం అనేది ఈ యొక్క ఉగ్రదాడికి సంబంధించి ప్రధాన అస్త్రంగా కూడా వాళ్ళు చేసుకున్నట్లు మనకు తెలుస్తా ఉంది. ముఖ్యంగా ఈ యొక్క ISI ఆదేశాలతోనే పంజాబ్ పోలీసులు పాకిస్తాన్ కి చెందిన గూఢచారి సంస్థ ISI కుట్రను భగ్నం ఛేదించారని చెప్పుకోవచ్చు. వీళ్ళు ISI ఆదేశాలతోనే దేశంలో ఉగ్రదాడులకి ప్లాన్ చేస్తున్నారనే ఆరోపణలతోనే అమృతసర్ పోలీసులు అలాగే పంజాబ్ పోలీసులు ఇద్దరు వేరువేరుగా ఈ యొక్క సర్వే చేసి విచారణ చేసినట్టు తెలుస్తా ఉంది. అమృతల్ పోలీసులు కూడా ఇద్దరు వేరువేరు చేసిన నేపథ్యంలో 9 మంది ఉగ్రవాదులను అయితే అదుపులోకి తీసుకున్నారు. ఇందులో 4 మైనర్లు ఉండటం గమనార్హం. మైనర్లు 4తో మొత్తం 9 మంది ఉగ్రవాదులు, మేజర్లు 5, మైనర్లు 4, 9 మంది ఉగ్రవాదులు ఈ యొక్క వేదికని జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ పార్టీ చేస్తున్న నిరసన వేదిక చేసుకొని భారీ మారణ హోమం సృష్టించడానికి, అలాగే ఉన్నత అధికారులు రాజకీయ పెద్దలను టార్గెట్ చేసి బాంబులు వేయడానికి కూడా వీరు భారీ కుట్ర పడినట్టు తెలుస్తా ఉంది. ముఖ్యంగా అనుమానితుల నుంచి పెట్రోల్ బాంబులు, అంటే బాటిల్ బాంబులు అంటారు, పెట్రోల్ బాంబులు, పిస్టళ్లు, సజీవ తులసి గుండ్లు అంటే కార్డిట్లు అంటారు, లైటర్లు, ఇతర అనుమానాస్పద పదార్థాలు మొత్తాన్ని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్న పరిస్థితి ఉంది. ఈ నెట్వర్క్ మూలాలు ఢిల్లీలోని జంతర్ మంతర్ వరకు కూడా విస్తరించి అక్కడ భారీ మారణహోమానికి ప్లాన్ చేసుకున్నట్టు కూడా ఈ యొక్క దిగ్భ్రాంతికర విషయాలు అయితే వెలుగులోకి వచ్చిన పరిస్థితి అయితే ఉంది. అరెస్ట్ అయిన లో ఒక అతను సహచరులు జంతర్ మంతర్ వద్దకు వెళ్లాడని, అక్కడ కాక్రోచ్ జనతా పార్టీ CJP చేపట్టిన నిరసన ప్రదర్శనలో ఉగ్రదాడి కుట్ర పడినట్లు బయటపడిన పరిస్థితి అయితే ఉంది. వీరికి ఉత్తరప్రదేశ్ నివాసి అయినటువంటి ఒకరి ద్వారా ఈ యొక్క ఆయుధాలు మొత్తం కూడా ఉత్తరప్రదేశ్ నివాసి ఈ యొక్క ఆయుధాలను, పేడుల పదార్థాలను మొత్తానికి ఈ యొక్క 9 మందికి చేకూర్చాడు, సమకూర్చాడు. ISI హ్యాండ్లర్లు ప్రయత్నించినప్పటికీ కూడా భద్రతా సంస్థల అప్రమత్తం వల్ల భారీ ప్లాను విఫలమైనట్టు కూడా తెలుస్తా ఉంది. భద్రతా సంస్థల అప్రమత్తం వల్లనే ఈ యొక్క భారీ ఉగ్రవాదుల ప్లాను విఫలమైందని చెప్పుకోవచ్చు. దీంతో వారందరూ కూడా తిరిగి మరలా పంజాబ్ చేరుకున్నారు. 2 మూటాల్లో మొదటి దానికి సంబంధించి రాజస్థాన్ కి చెందిన సుఖమన్ సింగ్ తో పాటు 3 మైనర్లని అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 4 బాటిల్ బాంబులు, 2 పిస్టళ్లు, 9 కార్టినట్లు స్వాధీనం చేసుకున్నారు. అలాగే ISI హ్యాండళ్లతో నిరంతరం సంబంధం ఉన్న సుకుమాన్, అలాగే పంజాబ్ పోలీసులు, సుకుమాన్ అలాగే పంజాబ్ లోని పోలీస్ భవనాలు, పోలీసుల కదలికపై నిఘా ఉంచేందుకు కూడా రెక్కి నిర్వహించినట్లు కూడా ఆయన ఒప్పుకున్న పరిస్థితి ఉంది విచారణలో. ఇంకా 2వ ముఠ రైల్వే ట్రాకుల వద్ద CCTV కెమెరాలను ఏర్పాటు చేసి ఆ దృశ్యాలను పాకిస్తాన్ లోని హ్యాండ్లర్లకు పంపుతున్నట్లు కూడా తెలిసింది. ఇది ఒక భారీ ఉగ్రదాడికి కూడా మరో దానికి వీళ్ళు పక్కా తెచ్చితో అడుగులు ముందుకేసినట్లు కూడా తెలుస్తా ఉంది. ఆ జోడా ఫాటిక్ సమీపంలో రైలు స్తంభానికి ఆ కెమెరా అమర్చిన ఘటనలో మోహన్ కపూర్ కి చెందిన వంశీ కుమార్ తో పాటు ఓ మైనర్ను కూడా అరెస్ట్ చేసి పిస్టలు, కెమెరాలు, దొంగిలించిన బైక్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే సున్నితమైన మిలిటరీ ప్రాంతాల సమాచారాన్ని విదేశాలకి చేరవేస్తున్న కోణంలో కూడా GRP పోలీసులు అధికారులు వారిని విచారిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అలాగే ముఖ్యంగా ఈ యొక్క ఉగ్ర కదలికలు గాని 9 మంది ఉగ్రవాదులకు సంబంధించి గాని వేర్వేరు ప్రాంతాల్లో ఇంకా విచారణ అయితే చేస్తున్నట్టు తెలుస్తోంది. వారి దగ్గర నుంచి
థ్యాంక్ యూ నాగేశ్వర్.